హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఉసిరికాయ పచ్చడి అండి. చాలా సింపుల్గా చేయగలిగిన ఈ ఉసిరికాయ పచ్చడి చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అన్నది చూసిస్తాం రండి. ఉసిరికాయ పచ్చడి చేసుకోవడానికి కోసం నేను ఇక్కడ 15 ఉసిరికాయలు తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగేసి పొడి బట్టతో తుడిచి ఆరబెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఉప్పు వేసి 2 రోజులు నానబెట్టాలి. ముక్కలు చాలా పెద్దగా ఉండకూడదండి, చిన్న సైజు ఉంటే సరిపోతుంది. అప్పుడే మనకు ఉప్పుల్లో నాని మళ్ళీ మనం పోపు వేస్తున్నప్పుడు మెత్తగా మనకు ఉసిరికాయ దొరుకుతుంది. ఇలా కట్ చేసి తీసుకున్న ఉసిరికాయలో 1 టేబుల్ స్పూన్ అంతా కల్లుప్పు వేసి బాగా అన్ని చోట వచ్చినట్టు ఇలా కలిపి పెట్టండి. తర్వాత పైన సమానంగా చేసేసి ఉప్పు వేసి మూత పెట్టేసి అలానే 2 రోజులు మనం వదిలేయాలండి. అప్పుడు మనకు ఉసిరికాయలో ఉన్న నీళ్ళు ఉప్పులో ఉన్న నీళ్ళు 2 మిక్స్ అయ్యి ఉసిరికాయ అనేది ఉప్పులో నాని మనకు దొరుకుతుంది. ఈ ప్రాసెస్ కోసం దీన్ని 2 డేస్ మనం డిస్టర్బ్ చేయకుండా వదిలేయాలి. ఇలా 2 రోజులు అయిన తర్వాత ఏం చేస్తామనేది చూస్తాం రండి. ఇక్కడ నేను పెట్టి ఉసిరికాయ 2 రోజులు బాగా నానిందండి. చూడండి, ఉసిరికాయ అన్నది రంగు మారింది. అలానే కింద మనకు వైట్ కలర్గా జ్యూస్ వచ్చింది. మనకి ఇక్కడ ఈ వైట్ కలర్ జ్యూస్ అనేది అక్కర్లేదండి, మనకు ఉప్పులో బాగా నానింది ఉసిరికాయ. ఈ ఉసిరికాయని సెపరేట్ తీసుకొని ఒక గ్లాస్ బౌల్కు మార్చేయండి. మనం పచ్చడి చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే అండి, జాడీలు కానీ ఇలా గ్లాస్ బౌల్స్ కానీ వాడుకోవాలి. ఇలా తీసుకున్న ఉసిరికాయలో 1/2 టీ స్పూన్ పసుపు వేయండి, 2 టేబుల్ స్పూన్ కారం వేయండి. ఇక్కడ నేను మామూలు కారం పొడియే వాడుతున్నానండి. మీరు ఒకవేళ కాశ్మీర్ రెడ్ చిల్లీ వాడుతున్నారంటే ఎక్కువ వేసుకోండి, అప్పుడే కారం అనేది సరిగ్గా ఉంటుంది. ఇలా మనం వేసిన పసుపు కారం 2 ఉసిరికాయలు పట్టినట్టు బాగా కలిపేసి వదిలేయండి. ఇప్పుడు ఈ ఉసిరికాయ ఆల్రెడీ ఉప్పులో నాని ఉంది అండి. ఇప్పుడు దాంట్లో ఉన్న తడికి మనం వేసిన ఉప్పు కారం బాగా పట్టేస్తుంది. ఇది సైడ్కి పెట్టేసి ఒక పొడి చేసుకోవాలి. ఆ పొడి ఎలా చేయాలనేది చూస్తాం రండి. దానికోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టి నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ అంత మెంతులు అలానే 1 టీ స్పూన్ అంత ఆవాలు తీసుకున్నా. ఇవి రెండుని బాగా వేపాలండి. స్లో ఫ్లేమ్లో ఎర్రగా వేపుకోండి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. మెంతులు కానీ ఆవాలు కానీ మాడిపోయిందంటే మనకు పచ్చడిలో టేస్ట్ అనేది రాదు. ఇక్కడ వీడియోలో చూపించినట్టు వేపుకొని దీన్ని ఆరబెట్టేసి మిక్సీకి పట్టేసి పొడి చేసుకోండి. ఇలా మనం పొడి చేసుకున్న ఈ పొడిని ఆల్రెడీ మనం ఉప్పు కారం వేసి కలిపి పెట్టిన ఉసిరికాయలో వేసి కలపాలండి. ఇలా మనం చేసిన మసాలాని ఉసిరికాయల్లో వేసి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్కు ఈ ఉసిరికాయని వదిలేయాలండి. ఈ 10 మినిట్స్ రెస్టింగ్ టైం అనేది ఎందుకంటే మనం వేసిన ఉప్పు కారం మసాలా అన్నీ ఉసిరికాయతో బాగా మిక్స్ అవడానికి కోసమే అండి. ఇలా 10 మినిట్స్ వదిలేసిన తర్వాత మనం ఈ ఉసిరికాయ పచ్చడిని పోపు వేసుకోవచ్చు. ఇలా పోపు వేసుకోవడానికి కోసం నేను ఇక్కడ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఈ గిన్నెలో 125 ml నువ్వుల ఆయిల్ తీసుకుంటున్నానండి. మనం పచ్చడి చేసినప్పుడు నువ్వుల ఆయిల్తో చేస్తే టేస్ట్ అనేది భలే వస్తుంది. ఇలా ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ వేస్తున్నానండి. ఈ పచ్చడికి ఇంగువ చాలా ఇంపార్టెంట్. ఇంగువని స్కిప్ చేయొద్దండి, అప్పుడే టేస్ట్ మనకు బాగుంటుంది. ఇలా ఇంగువ వేసి అది వేగిన తర్వాత 6 వెల్లుల్లి రబ్బులు తీసుకున్న దాన్ని చిన్న చిన్నగా కట్ చేసి ఈ ఆయిల్లో వేస్తున్నానండి. ఇలా వెల్లుల్లిని ఆయిల్ వేసిన వెంటనే మీరు పొయ్యిని ఆఫ్ చేసి ఆ గిన్నెని సెపరేట్ తీసి పెట్టుకోండి. ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఈ ఆయిల్లో మనం వేయకూడదండి. ఆయిల్ హీట్ అనేది వామ్గా ఉండాలి. అప్పుడే మనం రెడీగా పెట్టుకుని ఈ ఉసిరికాయ పచ్చడిని దీంట్లో వేయగలుగుతామండి. అప్పుడే మనకు పచ్చడి కరెక్ట్ దొరుకుతుంది. ఆయిల్ వామ్గా వచ్చిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఉసిరికాయని ఈ ఆయిల్లో వేస్తున్నామండి. మనం ఇక్కడ నువ్వుల ఆయిల్ తీసుకున్నాం కాబట్టి ఆయిల్ వామ్గా ఉందండి, అందుకే మనం ఉసిరికాయ వేసిన వెంటనే ఆయిల్ అనేది పొంగుతుంది. ఇలా మనం ఉసిరికాయ అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి కలిపి వదిలేయండి. 1 అవర్ తర్వాత పూర్తిగా ఆరిపోతుంది. అప్పుడు మనకు ఈ పొంగు
వచ్చిందా ఈ నొరలు ఏమి ఉండదండి. అప్పుడు క్లియర్గా ఉంటుంది మనకు పిక్కల్ అనేది. ఉసిరికాయ పచ్చడి మనం రకరకాలు చేయొచ్చండి, కానీ ఈ ఉసిరికాయ పచ్చడి అనేది బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇలా మనం చేసిన ఉసిరికాయ పచ్చడిని 1 అవర్ తర్వాత చూసారంటే బాగా క్లియర్గా మనకు కనిపిస్తుందండి. అంతే. ఇప్పుడు మనం రెడీగా చేసుకున్న ఈ ఉసిరికాయ పచ్చడిని ఒక్కసారి కలిపేసి సీసాలో వేయడమే. ఇలా సీసాలు వేసిన తర్వాత ఇది 1 వారం నానాలండి. ఇలా 1 వారం నానిన తర్వాత మీరు ఈ ఉసిరికాయ పచ్చడిని అన్నంలో కానీ చపాతి, ఇడ్లీ, దోశ, పెరుగన్నం దేనికైనా పెట్టుకొని తినొచ్చు. టేస్ట్ భలే ఉంటుందండి. ఎప్పుడైనా సరే అండి, మనం పికిల్ అనేది స్టోర్ చేస్తున్నప్పుడు పికిల్కు పైన ఒక లేయర్ అంతా ఆయిల్ ఉన్నట్టు చూసుకోండి. అప్పుడు మన పచ్చడి అన్నది పాడవకుండా చాలా రోజు మనకు ఉంటుంది. అంతే, చాలా ఈజీగా మనకు ఉసిరికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరు భలే ఇష్టపడతారండి. చాలా సింపుల్గా మనం ఈ ఉసిరికాయ పచ్చడిని ఇక్కడ చేసేసామండి. మీకు ఈ ఉసిరికాయ పచ్చడి రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.